ఓం శ్రీ విఘ్నేశాయ నమః. మా గణపయ్య నిమజ్జన కార్యక్రమం సందర్భంగా అన్న సమారాధన అలానే డీజే డప్పులతో ఈరోజు మా గణపయ్య నిమజ్జనం చూద్దాం రండి. వినాయక చవితి వెళ్ళిపోయి దసరా కూడా వచ్చింది. ఇప్పుడు నిమజ్జనం ఏంటి అనుకుంటున్నారా? వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది అంతే. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నా. నేను ఇంతకుముందే వినాయక చవితి వినాయకుల పందిర్లు అనే వీడియో చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ వినాయకుడు అన్న సమారాధన అనేది మొదలయ్యింది. మేం ఊహించిన దానికంటే ఎక్కువ మందే భక్తులు ప్రసాదం స్వీకరించడానికి విచ్చేశారు. అన్న సమారాధన కార్యక్రమం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు కూడా చూడండి. నేను మ్యాక్సిమం కవర్ చేశాను ఫుడ్ ఐటెంతో సహా. అలానే మీ ఊర్లో మీ సైడ్ ఎలా జరుగుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అన్న సంతర్పణ కార్యక్రమానికి స్కూల్ పిల్లలు కూడా చాలామందే వచ్చారు. అలానే మేము ప్రసాదంగా పెట్టిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందని అందరూ చెప్పారు. ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టారు అని అనుకుంటున్నారా? అయితే చూసేద్దాం పదండి. మా ఆర్గనైజింగ్ టీం కూడా చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ ఎంట్రన్స్లోనే స్వీట్ పూర్ణం బూరె. ఈ పూర్ణం బూరె ఎలా చేయాలి అనే రెసిపీ కావాలంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. అలానే అరటిపళ్ళు, స్వీట్లో జిలేబీ, పులిహోర, నెక్స్ట్ బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ లాగా పులావ్ చేసాము. మరి దానికి కాంబినేషన్ రైతా కూడా ఉండాలి కదా. సో అందుకని రైతా అండ్ వంకాయ బఠానీ కూర, బంగాళదుంప కుర్మా, రైస్, అలానే సాంబార్, పాపడాస్ అండ్ చల్లని పెరుగు అండ్ చల్లమిరపకాయలు, అలానే పచ్చడి కూడా. ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా అలా అన్ని ఐటమ్స్ కూడా మేము సర్వ్ చేసాము. ప్రసాదం కింద మేము పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవే. అలానే లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఏంటక్క ఈ అన్న సంతర్పణ అంతా మీరే చేసినట్టు చెప్తున్నారు అంటే, మేము ఒక్కరమే కాదండి, మొత్తం ఊర్లో ఉన్నవాళ్ళు, వీధిలో ఉన్నవాళ్ళు అందరూ కలిస్తేనే ఈ అన్న సంతర్పణ అనేది ఇంత బాగా జరిగింది. వినాయక చవితి అనే కాదండి, ఏ సందర్భమైనా లేకపోతే ఏ ఒకేషన్ అయినా సరే మేమందరం కలిసే చేసుకుంటాం. ఐ హోప్ అన్ని విలేజెస్లో కూడా ఇలానే చేసుకుంటారు. మధ్యాహ్న కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాము. ఏర్పాట్లు అంటే ఏంటనుకుంటున్నారా? ఊరేగింపుకు కావాల్సిన అలంకరణ మా కమిటీ కుర్రవాళ్ళు చూసుకున్నారు. మరి ఎక్కడ తగ్గకూడదు. మరి వాళ్ళకు సహాయంగా మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరం కూడా వెళ్ళాము. ఈ సంవత్సరం గ్రహణం కారణంగా త్వరగా నిమజ్జనం చేయవలసి వచ్చింది. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ రోజులు మేము విగ్రహానికి పూజలు చేసుకొని భజన కార్యక్రమం కూడా చేసేవాళ్ళం ప్రతిరోజు కూడా. చూడండి, మేము ఉన్నామని పిల్లలందరూ కూడా తలో చేయి వేసి వినాయకుడిని ఊరేగించడానికి బయలుదేరారు. గణపయ్య ఊరేగింపులో భాగంగా పులిహోర, శనగలు, అలానే ఉండ్రాలను మేము ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాము. పిల్లలు అలానే కమిటీ కుర్రవాళ్ళు చాలా బాగా డాన్సులు వేసి ఊరేగించారు. ఎలా ఉందో చూడండి.
గణపయ్య నిమజ్జనం అనేసరికి ఎందుకో తెలియని చిన్న బాధ అనిపిస్తుంది. కానీ పర్వాలేదు. మళ్ళీ ఏడాది మళ్ళీ వినాయక చవితికి తిరిగొస్తాడనే ధైర్యంతో ఈరోజు సాగనంపుతున్నాం. ఫస్ట్ వినాయకుడి సాంగ్‌తో పిల్లలు డాన్స్ వేస్తున్నారు. ఈ పిల్లలు ఎవరో కాదండి, మా ఫ్రెండ్స్ పిల్లలు, అలానే మా అక్క వాళ్ళ పిల్లలు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి కుర్రాళ్ళు ఎంత బాగా డాన్స్ వేస్తున్నారో ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడు ఊరేగింపు చివరి ఘట్టానికి వచ్చింది. మా ఊరికి దగ్గరలో ఉన్న చెరువులో మేము నిమజ్జనం అనేది చేశాము. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలానే దసరా వీడియోస్లో కూడా ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలానే ట్రావెలింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.